హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్. ఈరోజు మీకు మీల్ మేకర్ కూర చేయడం ఎలాగో చూపిస్తున్నామండి. ఫస్ట్ మీల్ మేకర్ కడిగేసుకున్నాం, శుభ్రం కడిగేసి నీళ్ళల్లో నానేసుకున్నాము. దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చి ఆనియన్స్, ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయ, మీల్ మేకరు, గరం మసాలా అవి కావాలండి. ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నాము. ఓ 1/2 కిలో మీల్ మేకర్ తెచ్చాము. దానికి గాను ఒక 6 టమాటాలు, ఒక 3 ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నాము. ఇది చపాతీలోకి బాగుంటుందండి ఈ కూర, మళ్ళీ విడిగా రైస్లోకి కూడా బాగానే ఉంటుంది. మీల్ మేకర్ చాలా మంచిదండి, బ్లడ్ పడుతుంది అంటారు. సోయాబీన్ పిండితో తయారు చేస్తారు మీల్ మేకరు. చాలామంది అది నాన్ వెజ్ ఏమో అనుకుంటారు, నాన్ వెజ్ కాదండి. అది మీల్ మేకర్ సోయాబీన్ పిండితో తయారు చేస్తారు. సోయాబీన్స్ మీకు తెలుసు కదా, అది పౌడర్తో వీటిని తయారు చేస్తారు. హెల్త్కి చాలా మంచిది, బ్లడ్ పడుతుంది. బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు మీల్ మేకర్తో కూర కానీ పకోడీ కానీ మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేసుకోవచ్చు. మీల్ మేకర్తో పకోడీ కానీ లేదంటే బిర్యానీలో కూడా వేసుకొని అది పిసికేసేసి మొత్తం నీళ్ళంతా పిండేసేసి వేసేసుకొని చేసుకోవచ్చు. బాండీ పెట్టుకుంటున్నామండి. నాన్నాయా లేదా చూసుకోండి, గట్టిగా ఉంటాయి నానకపోతే. కనీసం మినిమం చిన్న అయితే దీంట్లో 3 సైజులు దొరుకుతాయండి. మామూలు బాగా చిన్నవి దొరుకుతాయి, అయితే కొంచెం వెంటనే నానిపోతాయి. నేను మీడియం సైజ్ తెచ్చుకున్నాను. మీడియం సైజులో మధ్యలో లోపల గట్టిగా ఉంటుంది. మనం నానబెట్టినప్పుడు గట్టిగా లేకుండా ఒత్తి చూసుకోండి, చెక్ చేసుకోండి అది నానినాయా లేదని. సుమారు నానటానికి ఒక 1/2 గంట పడతాయండి అవి. 1/2 గంట మీరు కూర చేసే ముందే, ఒక 1/2 గంట ముందే వాటిని నీళ్ళల్లో శుభ్రం కడిగేసి నానబెట్టుకోండి. తాలింపు వేసుకుంటున్నాము. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయలు అన్నీ వేసుకోండి తాలింపు పోపు గింజల్లో. బాగా నానిన తర్వాతే వేయండి మీల్ మేకర్, ఎందుకంటే నానకుండా ఉంటాయి, మధ్యలో గట్టిగా ఉంటుంది, అది బాగోదు, టేస్ట్ బాగోదు అసలు. సోయాబీన్ చెక్ చేసుకోండి. ఉల్లిపాయలు వేసేసుకుంటున్నామండి. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటాలు కడిగి పెట్టుకున్నాము. ఒక 6 టమాటాలు తీసుకున్నామండి. ముందు వరకు ఆ కుచ్చు వరకు తీసేసేయండి, ఎప్పుడైనా వంట చేసేటప్పుడు ఆ ముందు తొడం వరకు తీసేసి చేసుకోండి. కట్ చేసుకోండి ఆ తొడం వరకు. టమాటాలు ఊరికినే కుళ్ళిపోతున్నాయండి, వర్షాకాలం వచ్చింది కదా, చాలా రేటు కూడా ఉన్నాయి టమాటాలు బయట. కానీ వేటిలోనే టమాటా వేస్తేనే బాగుంటుంది, కూరల్లో కానీ, సాంబార్లో కానీ, పులుసులో కానీ, పప్పులో కానీ, వేటిలో అయినా సరే మనకు టమాటా వేస్తేనే బాగుంటుంది. ఈరోజు చపాతీ చేసుకుంటున్నామండి. చపాతీలోకి మీల్ మేకర్ కర్రీ చేసుకుంటున్నాము. చాలా బాగుంటుందండి కర్రీ మాత్రం, మీల్ మేకర్ కర్రీ చాలా బాగుంటుంది. రక్తం తక్కువ ఉంది అని డాక్టర్ చెప్పి మీకు బ్లడ్ తక్కువ ఉందమ్మా అని అంటే కనుక మీరు కంపల్సరీ మీల్ మేకర్ కూర చేసుకోండి. 2 రోజులకు ఒకసారి చేసుకొని తినండి. కర్రీలాగా ఇష్టం లేని వాళ్ళు శుభ్రం పకోడీలాగా చేసుకోండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ తరిగి దాంట్లోనే మీల్ మేకర్ నానబెట్టేసి మీల్ మేకర్ కూడా వేసేసుకొని పకోడీలా కూడా చేసుకోవచ్చు. మీరు దగ్గరే ఉంటే హైలో పెట్టుకొని చేసుకోవచ్చండి. కూర మాడకుండా తిప్పుకుంటూ ఉంటే సరిపోతుంది.
ఇది రైస్లోకి బాగుంటుందండి, అన్నంలోకి మళ్ళీ చపాతీలోకి కూడా బాగుంటుంది ఈ కూర. బిర్యానీలోకి కూడా బాగుంటుంది, వెజ్ బిర్యానీ చేసుకుంటాం కదా దాంట్లోకి కూడా బాగుంటుంది. పచ్చిమిరపకాయలు బారుగా తరిగి వేసుకుంటున్నామండి, ఎందుకంటే గ్రేవీలో వెళ్తుంది కదా మనకు. నాకు ఇష్టం పచ్చిమిరపకాయలు సైడ్కి పెట్టుకుని అవి కూడా సన్నగా కొరుక్కుంటూ తింటాం ఇష్టం కూరలు. ఉల్లిపాయలు వేసామండి, తాలింపు వేసి ఉల్లిపాయలు వేసాము, అవి వేగుతూ ఉన్నాయి. ఈలోపు టమాటాలు కట్ చేసుకుంటున్నాము. ఓ 1/2 కిలో తీసుకున్నామండి మీల్ మేకరు. ఓ 3 పెద్ద ఉల్లిపాయలు కొంచెం పెద్ద సైజే తీసుకున్నాము. ఒక 1/2 డజన్ టమాటాలు తీసుకున్నాము. 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాము. ముందు ఆయిల్ పెట్టుకొని పోపు వేసుకొని తర్వాత ఉల్లిపాయలు వేసేసాము. ఓ 1/2 గంట ముందు మీల్ మేకర్ శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నాము గిన్నెలో. నాకు ఇంకో ఛానల్ ఉందండి, గుండెమెడ వ్లాగ్స్ అని. దాంట్లో మూవీ సెలబ్రిటీస్ బయోగ్రఫీస్ ఉన్నాయి, మీరు ఒకసారి చెక్ చేయండి. మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒకసారి ఆ ఛానల్ చూడండి. మీకు టమాటా ముక్కలు కూడా వేసేసుకుంటున్నామండి. ఆనియన్స్ వేగినాయి, టమాటాలు పచ్చిమిరపకాయలు కూడా వేసేసాము. సరిపడా పసుపు, ఉప్పు, కాసేపు మూత పెట్టేసి వదిలేద్దామండి. ఒక 5-10 నిమిషాలు ఉడికిపోతుంది. అదిగోండి ఉడికిపోయింది శుభ్రంగా చక్కగా కూర అంతా. టమాటా ఉంటుంది కదా, టమాటా వల్ల అలా గుజ్జులాగా వస్తుంది కూర. ఇలా చపాతీ పిండి కలిపి పెట్టుకుంటున్నామండి. మీల్ మేకర్ గట్టిగా పిసికేసేసి వేసేయండి నీడలో. మీల్ మేకర్ గట్టిగా పిండేసి వేసేసుకోండి. బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు కంపల్సరీ మీల్ మేకర్ కూర చేసుకొని తినండి 2 డేస్కి ఒకసారి. లేదంటే పకోడీలా చేసుకోండి. మీరు వెజ్ బిర్యానీ చేసుకునే వాళ్ళు దాంట్లోకి వేసుకోండి మీల్ మేకరు. బ్లడ్ బాగా పడుతుందండి. ఈ సోయాబీన్ పిండితో వండినవి హెల్త్కి చాలా మంచిది. మా పిల్లలకి చాలా ఇష్టం, రైస్లోకి కానీ చపాతీలోకి కానీ మీల్ మేకర్, అందుకని చేస్తున్నాను. నేనైతే తిననండి సోయాబీన్. ఇది నాకు మీల్ మేకర్ నాకు అంటే మనం అలవాట్లేదు కానీ మా అమ్మ మాకేం చిన్నప్పటి నుంచి అలవాటు చేయలేదు కదా. ఇప్పుడు ప్రత్యేకంగా తినాలి అంటే కొత్త ఐటమ్స్ కొంచెం ఇదిగా ఉంటుంది. నేనైతే తిన్నాను, నా పిల్లల కోసమే చేస్తాను కేవలం. చపాతీలు చేసినప్పుడు కూర రెడీ అయిపోయిందండి.
మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండుమడ వ్లాగ్స్. సరిపడా కారం ఇప్పుడు వేసేసుకున్నానండి, సాంబార్ కారం వేసుకున్నాను. దీంట్లో కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేసుకోండి. గరం మసాలా పౌడర్ అంటే ఏం లేదండి, దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర, ధనియాలు వాటిని మిక్సీ పడతారు. మిక్సీ పట్టి పౌడర్గా చేసుకోవడమే. ఆ పౌడర్ కొంచెం వేసుకోండి. మీల్ మేకర్ కూర రెడీ అయిపోయింది. ఇది పక్కన చపాతీలు చేసుకోవటమే. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. మీల్ మేకర్ కుర్మా రెడీ అయిపోయిందండి. ఇది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. తప్పకుండా చేసి చూడండి, ట్రై చేయండి మీరు కూడా ఇలాగా. మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్. థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ మై ఛానల్.